హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే ఆ డివైన్ అయితే కోరుకుంటున్నాను. అండ్ ఇవాల్టి రీడింగ్ ఏంటి అంటే క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అండి. మీ ప్రేమ జీవితంలో ఏం జరుగుతుంది అనే టాపిక్ మీద ఈరోజు క్యాండిల్ వ్యాక్స్ ద్వారా రీడింగ్ అనేది చేస్తున్నాను. ప్రజెంట్ మీ ప్రేమ జీవితంలో ఏం జరుగుతుంది? అండ్ మీరు నో కాంటాక్ట్లో ఉన్నా, సపరేషన్లో ఉన్నా, లేదు మీరు లవర్స్ అయినా ఎవరి కోసమైనా ఈ రీడింగ్ మీకు ఈ రీడింగ్ కనెక్ట్ అయింది అంటే ఇది మీకోసమేనైతే మీ మనసులో ఉన్న వాళ్ళ కోసమైతే అనుకోండి. ఓకేనండి. మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారేజ్ కాని వాళ్ళు, లవర్స్ ఎవరికైనా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళ ప్రేమ జీవితంలో ఏం జరుగుతుంది అనేది అయితే చూపించండి. చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ ప్రేమ జీవితంలో ఏం జరుగుతుంది, వీళ్ళ రిలేషన్ ఎలా ఉంది, వీళ్ళ ప్రేమ జీవితంలో ఏం జరుగుతుంది. ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్ ఏం జరుగుతుంది వీళ్ళ ప్రేమ జీవితంలో ప్లీజ్ తెలియచేయండి. మీ రిలేషన్లో ప్రెజెంట్ ఎలా ఉంది అని అంటే కొంతమంది నో కాంటాక్ట్లో ఉన్నట్లున్నారు. అండ్ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి యాక్షన్ అనేది అయితే లేదు. మీరు ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ కోసం అయితే. రీయూనియన్ అవుతుందా అనేది అయితే మీరు ఎదురు చూస్తున్నారు. సో ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలో అయితే ఉన్నారన్నమాట. ఎక్కడైతే ఉంటున్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నుండి అక్కడ నుండి బయటపడాలి అనేది అయితే అనుకుంటున్నారు. అండ్ ద మూడ్ ఎనర్జీ ఎలా ఉంది అని అంటే చాలా బాధపడుతున్నారు, డిప్రెషన్లో ఉంటున్నారు. అక్కడి నుంచి బయటపడాలి అనే విధంగా ఇక్కడ వాళ్ళ మనసు అయితే కోరుకుంటుంది. మీ మనసులో ఉన్న పర్సన్ సారీ అండి గొంతు బొంగురబోతూ ఉంది మంచుకేమో. మీ పర్సన్ అయితే మీకోసం మీరు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో వాళ్ళు మీ రిలేషన్లోకి రావాలి, మీకు ఒక సపోర్ట్ ఉండాలి అంటే వాళ్ళ ఒక తోడు నీడగా మీకు ఒక గొడుగులాగా వాళ్ళు తోడుండాలి అనేది అయితే అనుకుంటున్నారన్నమాట. చూస్తున్నారా వచ్చి కలుస్తున్నాయి అన్నమాట, జాయింట్ అవుతున్నాయి, కనిపిస్తున్నాయా? అండ్ ఇక్కడ వాళ్ళు మీ నుండి మూవ్ ఆన్ అయ్యాక ఇక్కడ మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అనేది అయితే వాళ్ళు మీ గురించి భయపడుతున్నారు. మీ లైఫ్లోకి రావాలి అనేది అయితే కొంతమంది ఎదురు చూస్తున్నారు. కానీ ఇక్కడ మీరు ఒక స్ట్రాంగ్గా ఇండిపెండెంట్గా ఉన్నారు. అండ్ మీరు ఒక గుడ్ నేమ్ అయితే తెచ్చుకున్నారనమాట. వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడైతే దూరం పెట్టారో ఇంకా మీరు వాళ్ళు అవసరం లేదు అనుకున్నట్లు ఇక్కడ మీరు మీ పర్సన్ అయితే అనుకుంటున్నారన్నమాట. మిమ్మల్ని చూస్తున్నారు, మిమ్మల్ని గమనిస్తున్నారు. ఇక్కడ మీరేదైనా నో చెప్తారేమో అనేది అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళు పాస్ట్లో మీ పట్ల ఒక చైల్డిష్గా బిహేవ్ చేశారన్నమాట. సో ఆ విధంగా భయపడుతున్నారు. ఇక్కడ మీరు మీ పర్సన్కి అన్ని విధాలుగా నచ్చ చెప్పారన్నమాట. అంటే ఒక గైడెన్స్గా మీరు నిలిచారు మీ పర్సన్కి. వాళ్ళు ఏదైనా తప్పొప్పులు చేస్తున్నప్పుడు ఇది కరెక్ట్ కాదు అనేది అయితే మీరు చెప్పారు. కానీ వాళ్ళైతే మీ మాటలైతే వినకుండా అంటే ఒక చైల్డిష్గా బిహేవ్ చేయడం, ఇక్కడ మిమ్మల్ని ఏడిపించడం అయితే జరిగింది. చూస్తున్నారా? అండ్ కొంతమంది మ్యారేజ్ వరకు వచ్చి స్ట్రక్ అయిన రిలేషన్ కూడా ఉంది. ఎందుకు అని అంటే ఫ్యామిలీ ఒప్పుకోకపోవడంతో ఇక్కడ ప్రజెంట్ కూడా మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మీకు వాళ్ళకు సెట్ అవ్వక ఇక్కడ మిమ్మల్ని వాళ్ళు దూరం పెట్టడం కావచ్చు, వాళ్ళు ఉంటున్న పరిస్థితులు ఏదైతే ఉందో అవి మీకు నచ్చక ఇక్కడ మీరు కొంతమంది దూరం పెట్టారు.
మీ పర్సన్ ప్రెజెంట్ అయితే ఎలా ఉన్నారు అని అంటే, ప్రెజెంట్ మీరు ఇక్కడ ఎవరైతే స్ట్రాంగ్‌గా నిలబడ్డారో, మిమ్మల్ని చూసి బాధపడుతున్నారన్నమాట. అంటే కమిట్మెంట్ ఇస్తారా? ఇవ్వరా? అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు, థింక్ చేస్తున్నారు. మిమ్మల్ని దూరం చేసుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నైట్ టైం కూడా నిద్ర పట్టట్లేదన్నమాట. ఏడుపు. మీకు ఈ రిలేషన్‌లో అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎందుకు అనంటే మీ పర్సన్ ఏదైతే ఎండ్ అయిపోయిన రిలేషన్ ఒక స్టెప్ తీసుకోవాలి, ఒక నిర్ణయానికైతే రావాలి అనేదైతే అనుకుంటున్నారు. కొంతమందికి మ్యారేజ్ కాని వాళ్ళకు ఇక్కడ మ్యారేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఏదైతే ఇది ఒక రిస్క్ తీసుకోవాలి అనేదైతే ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఏదో ఒకటి మీతో వచ్చి మాట్లాడాలి, రిస్క్ తీసుకోవాలి అనేదైతే అనుకుంటున్నారు. న్యూ బిగినింగ్ చేయాలి అనేదైతే అనుకుంటున్నారు. ఎవరైతే పాస్ట్‌లో మీ రిలేషన్‌కి ఒక న్యాయం చేయకుండా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి మెసేజ్ లేకుండా స్ట్రక్ పొజిషన్‌లో పెట్టిన వాళ్ళు ఇప్పుడు మీ సైడ్ రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు. అది కూడా ఎందుకు స్ట్రక్‌లో పెట్టారు అంటే థర్డ్ పార్టీ సిట్యుయేషన్. ఈ థర్డ్ పార్టీ ఎవరైనా అవ్వచ్చు. ఫ్యామిలీ అయినా అవ్వచ్చు, లేకపోతే అదర్ రిలేషన్ అయినా అవ్వచ్చు. ఎవరైనా కావచ్చు. ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 7 కనిపిస్తుంది. నెంబర్ ఐ కనిపిస్తుంది. ఇక్కడ మీరు స్పిరిచువల్‌గా కూడా కనెక్ట్ అయ్యారు. ఇక్కడ మీరైనా మీ పర్సన్ అయినా కానీ స్పిరిచువల్‌గా కనెక్ట్ అయ్యారన్నమాట. అంటే ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నారు. దైవ ధ్యానంలో ఉన్నారు. కొంచెం హీల్ అవుతున్నారు. ఎన్ని బాధలున్నా కానీ ఆ బాధల్ని అధిగమించాలి అని మీరు హీల్ అవుతున్నారు. మీ పర్సన్ కోసము ఎదురు చూసి ఇక్కడ స్ట్రాంగ్ అయ్యారు మీరు. ఎందుకు అంటే ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఆ విధంగా ఏడ్పించారన్నమాట. సో ఇప్పుడు మీరు ఒక స్ట్రెంగ్త్ అయితే పుంజుకున్నారు. అండ్ మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది నా లైఫ్ నేను చూసుకోవాలి, ఎన్ని రోజులు నేను ఇలా బాధపడాలి అని మీరు కొంచెము హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. మీరు ఇలా ఉన్న సిచ్యువేషన్‌లో మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి, ఎంట్రీ ఇవ్వాలనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. మీరు ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ఉన్నారు. మీరు కూడా ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నప్పటికీ కూడా కానీ వాళ్ళని మర్చిపోలేకుండా ఉన్నారు. నైట్ టైం నిద్ర పట్టదు. వాళ్ళ గురించే ఆలోచనలైతే మీ చుట్టూ మెదులుతూ ఉంటాయన్నమాట. ఎంత మర్చిపోదాము అనుకున్నా కానీ వాళ్ళని మీరు మర్చిపోలేకున్నారు. వాళ్ళ కోసం కూడా మీరు ఇక్కడ ఎదురు చూస్తున్నట్లు తెలుస్తూ ఉంది. మీకు త్వరలో రీయూనియన్ అయితే జరగబోతా ఉంది. చూస్తున్నారా? వచ్చి జాయింట్ అవుతున్నాయన్నమాట. ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది? కొంతమంది చాలా డిప్రెషన్‌లో ఉంటున్నారు. చాలా బాధపడుతున్నారు. మీ పర్సన్ కోసము నిద్రపోవట్లేదు. 24/7 మీ పర్సన్ గురించే ఆలోచిస్తూ ఉన్నారు. మీ హెల్త్ కూడా పాడు చేసుకుంటున్నారు ఇక్కడ కొంతమంది. ఎందుకంటే చాలా లో ఎనర్జీలో ఉన్నారన్నమాట. డివైన్‌ని కోరుకుంటున్నారు. డివైన్‌ని బ్లెస్ చేస్తున్నారు. బ్లెస్ చేయమని కోరుకుంటున్నారు. ఒక రెస్ట్ పొజిషన్‌లో ఉంటున్నారు. ఏంటనేది మీకు అర్థం కావట్లేదు.
ఇక్కడ మీ నుంచి మూవ్ ఆన్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ ప్రశాంతంగా అయితే లేరు. వాళ్ళు కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో వాళ్ళు బాధపడడం అయితే జరుగుతుందన్నమాట. చూస్తున్నారా? వాళ్ళ మనసు అయితే ఒక రాయిలాగా అవుతుంది. ఎందుకు అంటే విని 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 థర్డ్ పార్టీ మాటలు ఏదైతే ఉన్నాయో విని వాళ్ళ మైండ్ ఒక హార్డ్ గా అయిపోయిందన్నమాట. ఇక్కడ మీ గురించి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీ వాళ్ళ మాటలు అనేది వీళ్ళు వినడము, ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంది. ఆ విధంగా ఇక్కడ మీరు చాలా బాధపడుతున్నారు, డిప్రెషన్ లో ఉంటున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారా? సింగిల్ గా కూర్చొని బాధపడడం అయితే జరుగుతుంది. ఎంతమంది ఉన్నా ఎన్నున్నా కానీ ఒక హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు. అంటే మీ రిలేషన్ ఎటెళ్తుందో ఏమో అనే బాధ మిమ్మల్ని దహించి వేస్తుంది చెప్పాలంటే. ఇక్కడ మీకైతే ఏంజెల్ ప్రొటెక్షన్ కూడా ఉంది. ఏంజెల్ ఏంజెల్ ప్రొటెక్షన్ కూడా మీకు ఇక్కడైతే కనిపిస్తుంది. మీరు ఎంత బాధపడుతున్నా ఎన్నున్నా ఏమున్నా కానీ ఆ సమయానికి మళ్ళా స్టడీ అవుతారన్నమాట. ఈ రిలేషన్ లో ఒక న్యాయం చేయడానికైతే డివైన్ అయితే మిమ్మల్ని కనిపెట్టుకో ఉన్నారు. ఇక్కడ చూసారా, ఎవరైతే మిమ్మల్ని నో కాంటాక్ట్ లో పెట్టారో వాళ్ళు మీ పట్ల ఒక యాక్షన్ తీసుకోవాలనేది అయితే అనుకుంటున్నారన్నమాట. కనిపిస్తుందా? కొంతమంది అయితే మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి ఒక సర్కిల్ వేసుకొని ఉన్నారు. అంటే ఇంకా వాళ్ళలో వస్తున్న ఫీలింగ్స్ కూడా మీతో బయట పెట్టకుండా ఉన్నారన్నమాట. మీకు అర్థం కావట్లేదు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అనేది. సైలెంట్ ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు మీకు. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే థర్డ్ పార్టీ ఒక మదర్ అయినా ఫ్యామిలీ అయినా అవ్వచ్చు. ఇక్కడ ఒక లేడీ క్యారెక్టర్ అయితే కనిపిస్తుంది నాకు. వాళ్ళ వల్ల కూడా మీ పర్సన్ ఒక స్టెప్ తీసుకోలేకపోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. వాళ్ళ ఒక స్ట్రాంగ్ పర్సన్స్ అన్నమాట. చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారిక్కడ. మీరైనా, మీ పర్సన్ అయినా చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నారు. ఇక్కడ ఎలా ఉన్నా కానీ యూనివర్స్ అయితే మీ ఇద్దరిని ఒకటి చేయాలనేదైతే ఇక్కడ యూనివర్స్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ కనిపిస్తుందా? యూనివర్స్ ప్రొటెక్షన్ అయితే మీకు కనిపిస్తుంది ఇక్కడ. మిమ్మల్ని ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో పెట్టిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీరే తన బలం అని అయితే అనుకుంటున్నారు. ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ నిద్ర పట్టకపోవడము, బాధపడము, ఇక్కడ అక్కడ మీ గురించి తలుచుకోవడము, మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉండడము కనిపిస్తుంది. ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎక్కడ సరిగ్గా లేదు కాబట్టి.
ఇక్కడ ఏ అక్షరం కనిపిస్తుంది, ఈ కనిపిస్తుంది, ఎం కనిపిస్తుంది, ఎం లెటర్ ఉంది, ఎల్ లెటర్ ఉంది, ఎల్ లెటర్ ఉంది, ఎఫ్ ఉంది, యూ లెటర్ కనిపిస్తుంది. ఇది మీది కానీ మీ పర్సన్ది కానీ అవ్వచ్చు. జెడ్ లెటర్ ఉంది, ఇక్కడ కొంతమంది మనీ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఆ విషయంలో కూడా ఇక్కడ మీరు విడిపోయినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఎన్ లెటర్ కూడా కనిపిస్తుంది. మీది కానీ మీ పర్సన్ది కానీ ఎన్ లెటర్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ చూస్తున్నారా, మీ పర్సన్ డైరెక్ట్ గా మీతో కాంటాక్ట్ అవ్వాలని అయితే అనుకుంటున్నారన్నమాట. డైరెక్ట్ మీ దగ్గరికి రావాలి, మీతో కాంటాక్ట్ అవ్వాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు. ఇక్కడ నిలుచున్న వ్యక్తిలాగా కనిపిస్తున్నారు కదా. ఊడిపోతున్నా. ఇదేమో మీ ముందుకు ఒక ఆఫర్ తో రావాలి అనేది అయితే అనుకుంటున్నారు. అంటే ఇది సోల్ బంధం, మళ్ళా మీరిద్దరూ ఒకటవ్వాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా చూస్తున్నారా, ఇక్కడ ఒక సింహం లాగా, ఒక పులిలాగా, సింహం లాగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీరే తన బలహీనత అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. ఎందుకంటే పాస్ట్ లో మీరు వాళ్ళకి చాలా హెల్ప్ చేశారన్నమాట. చాలా హెల్ప్ అయితే చేశారు. అవన్నీ కూడా మీ పర్సన్ గుర్తుకు తెచ్చుకుంటున్నట్లు కనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ మీరు తన పక్కనుంటే, మీ పర్సన్ పక్కనుంటే ఒక ఎనలేని ధైర్యము, ఒక ఏనుగు లాంటి బలం అనేది మీ పర్సన్కు ఉంటుంది. ఆ విధంగా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారన్నమాట. ఇక్కడ బటర్ఫ్లై ఎనర్జీ అయితే కనిపిస్తూ ఉందన్నమాట నాకు. అంటే ఇది మీ రిలేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే అవుతూ ఉంది. మీ పర్సన్ హీలింగ్ అవుతున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎమోషనల్ అండ్ హీలింగ్ అవుతున్నారు అనేది అయితే అనిపిస్తుంది. ఇది అండి వాళ్ళ రీడింగ్ అయితే. ఈ ఎనర్జీస్ అయితే ఇంత మాత్రమే ఉన్నాయి ఈ రోజు అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు కనెక్ట్ అయ్యిందో అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ. మరో రీడింగ్తో నేను మీ ముందు ఉంటాను.